గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మే 6th డేట్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కేసెస్ అనేటివి హియరింగ్కు రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు పూర్తిగా వాదనలు పిటిషనర్స్కి అనుకూలంగా జరిగాయి. యాక్చువల్గా 4:15కి కోర్టు టైం అయిపోతుందన్నమాట. బట్ ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయితే 5:35 వరకు కొనసాగడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ని కొనసాగించడానికి పిటిషనర్ తరఫున లాయర్ గారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం ఒక రకంగా చూస్తే ఎంఆర్కే చక్రవర్తి సార్ గారే మొత్తం తన ఆర్గ్యుమెంట్స్ని పూర్తిగా వినిపించడం జరిగింది. యాక్చువల్గా ఏప్రిల్ 29నే తన వాదనలు చక్రవర్తి సారు వినిపించాల్సి ఉండేది. కానీ జడ్జి గారు కేటాయించిన సమయం లోపుగా వితిన్ టైంలో సార్ కోర్టుకు హాజరు కాలేకపోవడం చేత ఆ రోజు హియరింగ్ జరగలేదు. మరో 5 days తర్వాత జడ్జి గారు పిటిషనర్ తరఫున అడ్వకేట్ వాదనలు వినడానికి సమయాన్ని కేటాయించడం జరిగింది. చక్రవర్తి సార్ అయితే తన ఆర్గ్యుమెంట్స్ని ఈరోజు పూర్తిగా వినిపించడం జరిగింది. దాదాపు 15-20 minutes పాటు తన ఆర్గ్యుమెంట్స్ని జడ్జి గారి ముందు క్లియర్గా ప్రజెంట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా తన ఆర్గ్యుమెంట్స్కి మరింత బలం చేకూర్చే విధంగా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా జడ్జి గారికి సమర్పించడం జరిగింది. ఇంకా పిటిషనర్ తరఫున అయితే అన్వేష మేడం గారు, తర్వాత సీనియర్ అడ్వకేట్ వీరారెడ్డి సారు, వీరిద్దరూ తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించాల్సి ఉంది. వీరిద్దరి తర్వాత పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంఆర్కే చక్రవర్తి సార్ గారి వల్ల ఎంఆర్కే చక్రవర్తి సార్ తన బలమైన ఆర్గ్యుమెంట్స్తో పిటిషనర్కి మేలు చేకూర్చే విధంగా ఈరోజు తన వాదనలను వినిపించడం జరిగింది. సార్ యొక్క ఆర్గ్యుమెంట్స్ను చూసిన తర్వాత ఎవరికైనా సరే పిటిషనర్స్కి అనుకూలంగా కోర్టు ఈరోజు ఏమైనా ఆర్డర్స్ జారీ చేస్తుందేమో అనిపించే విధంగా తన వాదనలను సారు ప్రజెంట్ చేయడం జరిగింది. తన వాదనలు కంప్లీట్ అయిన తర్వాత జడ్జి గారిని ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అన్వేష మేడం మరియు వీరారెడ్డి సార్ వీరిద్దరి ఆర్గ్యుమెంట్స్ ఇంకా కంప్లీట్ కాకపోవడం చేత కోర్టు ఇంటీరియం ఆర్డర్ను జారీ చెయ్యలేదు. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ చూస్తే జడ్జి గారు చాలా వరకు కన్విన్స్ అయ్యారా అని అనిపిస్తుంది. చక్రవర్తి సార్ ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకా వీరారెడ్డి సార్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా ఉన్నాయి కదా అని కూడా చెప్పడం జరిగిందనమాట. తర్వాత చక్రవర్తి సార్ తన ఆర్గ్యుమెంట్స్లో ఫోకస్ చేసిన పాయింట్స్ విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా రోస్టర్ పాయింట్స్లో తప్పులు దొర్లాయని పాయింట్ని ఫోకస్ చేయడం జరిగింది. రోస్టర్ పాయింట్స్ని వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఇవ్వాలి తప్ప పోస్టును బేస్ చేసుకొని ఇవ్వకూడదు అనే పాయింట్ని కూడా లేవనెత్తడం జరిగింది. దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్లో 50% రిజర్వేషన్ను క్రాస్ చేస్తూ వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది అనే పాయింట్ని కూడా రైజ్ చేయడం జరిగింది. 100 points రోస్టర్ విధానంలో తప్పులు దొర్లాయి కాబట్టి ఈ ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ని సెట్ అసైడ్ చేయమని, అంటే క్యాన్సిల్ చేయమని, రద్దు చేయమని కూడా ఈ పాయింట్ను కూడా తన ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. జియో నెంబర్ 77 వైలేషన్ జరిగిందని కూడా పేర్కొన్నారు. ఈ జియోను సరిగా ఫాలో అవ్వలేదు, నోటిఫికేషన్లో ఈ జియోను సరిగా ఫాలో అవ్వలేదని కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంటైర్ నోటిఫికేషన్ను రద్దు చేయమని సార్ గారు తన ఆర్గ్యుమెంట్లో పేర్కొనడం జరిగింది. వీటితో పాటుగా జిఐడి సబ్మిట్ చేసిన కౌంటర్ అఫిడవిట్లో ఉన్న వీక్ పాయింట్స్ పైన ఫోకస్ చేయడం కూడా జరిగిందనమాట. చక్రవర్తి సార్ తన ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేస్తున్న సమయంలో జడ్జి గారు కూడా మధ్యలో క్రాష్ క్వశ్చన్స్ లేదా డౌట్స్ను రైజ్ చేయడం జరిగింది. వన్ మోర్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే అడిక్వసీకి సంబంధించి కూడా దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనే పాయింట్ను కూడా సార్ తన ఆర్గ్యుమెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. చక్రవర్తి సార్ తన ఆర్గ్యుమెంట్స్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వమని జడ్జి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ జడ్జి గారు అయితే
వీరారెడ్డి సార్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఉన్నాయి కదా, దాని తర్వాత చూద్దాం అన్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ కేసెస్కి సంబంధించిన నెక్స్ట్ హియరింగ్ని మే 8కి వాయిదా వేయడం జరిగిందనమాట. ఈరోజు అంటే నెక్స్ట్ హియరింగ్లో మే 8న అన్వేష మేడం గారు మరియు సీనియర్ అడ్వకేట్ వీరారెడ్డి సార్లు తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించే అవకాశం ఉంది. వీరి ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఏదైనా కోర్టు ఆర్డర్స్ జారీ చేసే అవకాశం ఉంది. మే 12 తర్వాత హైకోర్టుకి సమ్మర్ వెకేషన్ ఉండడం కారణం చేత అంతకన్నా ముందే పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంటీరియం ఆర్డర్స్ ఏమైనా వస్తే రావచ్చు అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఆర్గ్యుమెంట్స్తో పాటు ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ని చూసిన తర్వాత జడ్జి గారు కాస్త కన్విన్స్ అయ్యారని ఆర్గ్యుమెంట్స్ చూసిన వారికి ఒపీనియన్ కలిగే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. కోర్టు సమ్మర్ హాలిడేస్ తర్వాత కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ ఆర్గ్యుమెంట్స్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సమ్మర్ హాలిడేస్ లోపుగా కోర్టు నుండి ఏదైనా ఇంటీరియం ఆర్డర్ జారీ చేస్తే ప్రజెంట్ కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్లస్ సిపిటి షెడ్యూల్ తాత్కాలికంగా స్టాప్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇంటీరియం ఆర్డర్ జారీ చేయకపోతే సర్టిఫికెట్ వెరిఫికేషన్తో పాటు సిపిటి షెడ్యూల్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఇంటీరియం ఆర్డర్ జారీ చేయకపోతే ఇక స్టే వచ్చే అవకాశం ఉండదు. ఫైనల్ జడ్జిమెంట్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫైనల్ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్టును ఏపీపీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఈ కేసుకి సంబంధించి సమ్మర్ హాలిడేస్ కన్నా ముందే కాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఇంటీరియం ఆర్డర్స్ని జారీ చేసే అవకాశం ఉందేమో అని ఒక అభిప్రాయం కలుగుతుంది. బట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కారణం ఏంటంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎవరి పాయింట్ పైన మెరిట్ ఉందో దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. కాబట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జిఏడి ఏపీపీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ గురించి ఒక అవగాహన అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ కేసెస్కి సంబంధించి నెక్స్ట్ హియరింగ్ మే 8th. And thank you very much for watching this video.